మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ సోమశేఖరరావు, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ అనేది మనం చాలా మందిలో చాలా కామన్గా వినటం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే 100లో 60% మందికి మీకు ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్తున్నారు. అందులో రకరకాలుగా ఫ్యాటీ లివర్ గ్రేడ్, ఫ్యాటీ లివర్ 1, 2, 3 గ్రేడ్స్ అని చెప్పి అల్ట్రాసౌండ్లో ఇష్టం జరుగుతుంది. జనరల్గా ఫ్యాటీ లివర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అనేది మనం జనరల్గా వింటున్నాం. కానీ అది కరెక్ట్ కాదండి. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా చాలా డేంజరస్ ప్రాబ్లము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మధ్య కాలంలో మనకి అన్ని రకాల కార్డియాక్ మెడికేషన్స్ అవైలబుల్గా ఉండటం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది డెఫినెట్గా చాలా పెరుగుతూ జరుగుతుంది. మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఇదివరకు 62గా ఉండే యావరేజ్ లైఫ్ స్పాన్ 72 ఇయర్స్ అవుతూ మనం చూస్తున్నాం. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కనుక దీర్ఘకాలికంగా ఉంటే మన ఏజ్ పెరిగే కొద్దీ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ సిరోసిస్ అనేది ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో వస్తుంది అనేది ఒక రకమైన అపోహ. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చే అవకాశము, ఈ ఫ్యాటీ లివర్ డిసీజే సిరోసిస్కి ముఖ్యమైన కారణంగా అయ్యే అవకాశము ఇంకొక 10-15 సంవత్సరాల్లో మనం చూస్తాం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ని లైట్గా తీసుకుంటానికి వీల్లేదు. ఈ ఫ్యాటీ లివర్ చాలా చాలా డేంజరస్ ప్రాబ్లం. అసలు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎందుకు వస్తుంది, ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది, ఇది మన అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఒబెసిటీ, ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ మనం చూస్తాం జరుగుతుంది. డయాబెటీస్ దీర్ఘకాలికంగా ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ చూస్తాం జరుగుతుంది. ఇంకొకటి ఎక్సెసివ్గా ఫాస్టింగ్, అంటే మనం వెయిట్ లాస్ అయిపోవాలని ఎక్సెసివ్గా ఫాస్టింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది. సో ఇలాగా రకరకాల కారణాల వల్ల ఫ్యాటీ లివర్ని మనం చూస్తాం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే స్ట్రిక్ట్గా డయాబెటీస్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటాం అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ ఫ్యాటీ లివర్ ఉన్నా కానీ అది కంప్లీట్గా రివర్స్ అయ్యి తగ్గిపోయే అవకాశం మనం చూస్తున్నాం. ఒబెసిటీ ఉన్నవాళ్ళు, ఉబకాయం ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పొట్ట చుట్టూతా ఎలా అయితే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో లివర్ మీద కూడా ఈ ఫ్యాట్ వెళ్ళి డిపాజిట్ అవుతుంది మనం చూస్తున్నాము. ఈ ఫ్యాట్ నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నార్మల్ లివర్ని కంప్రెస్ చేసి ఆ లివర్ సెల్స్లో వాపు వచ్చేటట్టు చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెయిట్ లాస్, స్ట్రక్చర్డ్ వెయిట్ లాస్. నేను ఇందాక ఒక రీజన్ చెప్పాను, సడన్గా డైటింగ్ చేసేసి ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్ కోసం ఎక్సెసివ్గా డైటింగ్ కానీ ఫాస్టింగ్ కానీ చేస్తే మళ్ళీ ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్ట్రక్చర్డ్గా యావరేజ్గా 2 to 3 kilograms per month, ఇంతకన్నా తగ్గకుండా ఇది మళ్ళీ పెరగకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటా వెయిట్ లాస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్గా వెయిట్ లాస్ చేస్తే ఈ ఫ్యాటీ లివర్ కంప్లీట్గా రివర్స్ అయిపోయే అవకాశం చాలా మందిలో మనం చూస్తున్నాం. సో ఫ్యాటీ లివర్ రావడానికి ఒబెసిటీ, డయాబెటీసు అండ్ ఎక్సెసివ్ ఫాస్టింగ్, ఈ 3 ముఖ్యమైన కారణాలుగా చెప్పుకున్నాం. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే నెమ్మదిగా వెయిట్ లాస్ అనేది స్ట్రక్చర్డ్గా చేస్తే లావుగా ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తగ్గుతుంది. ఈ 3 ఎక్సెసివ్ ఫాస్టింగ్ అనేది జరగదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుని ఫ్యాటీ లివర్ రాకుండా చూసుకోవాలి. ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి 3 to 6 monthsలో కంప్లీట్ రివర్సల్ అయిపోయే అవకాశం మనం జాగ్రత్తగా చాలా మందిలో అబ్జర్వ్ చేస్తాం జరుగుతుంది. ఒకవేళ ఈ ఫ్యాటీ లివర్ని మనం ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది, నెమ్మదిగా ఫ్యాట్ అనేది లివర్లో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని వాపు వచ్చేటట్టు, అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేటట్టు చేస్తుంది. దీనివల్ల లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఆల్టరేషన్ మనం ఇనీషియల్ స్టేజెస్లో చూస్తాం జరుగుతుంది. SGPT, SGOT అని 2 బ్లడ్ టెస్ట్లు లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం చూస్తే అది నెంబర్ పెరుగుతూ జరుగుతూ ఉంటుంది. ఇది లివర్ సెల్ వాపుకు గురైంది అనేది మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఇలా ఉన్నప్పుడు దీన్ని నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్ అంటం జరుగుతుంది. ఇలా ఉన్న వాళ్ళల్లో లివర్ సిరోసిస్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి స్టేజ్లో కనుక మనం ఎవరినైనా సరే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళని ఈ స్టేజ్లో మనం చూస్తే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఈ కొన్ని మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైటరీ ఫ్యాట్ అవాయిడ్ చేయటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాం వల్ల కంప్లీట్గా నార్మల్సీకి ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ లివర్కి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ని మనం ఇగ్నోర్ చేసి అది మనం కనిపెట్టలేకపోతే సరైన టైంలో నెమ్మదిగా వీళ్ళ లివర్ గట్టిగా అయిపోతాం. దీన్ని ఫైబ్రోసిస్ అంటారు. ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యి F1, F2, F3, F4 అంటాం. ఈ 4 ఫైబ్రోసిస్ స్టేజెస్ పెరిగిన తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ కుచించుకుపోయి లివర్ ఫంక్షనాలిటీ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటాం. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది అని అల్ట్రాసౌండ్లో తెలిసిన వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉంటే మనం 3 to 6 months టైం తీసుకుని నెమ్మదిగా స్లోగా వెయిట్ లాస్ ప్రాసెస్ని ఇలాంటివి చేసుకుంటా ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవచ్చు. అదే నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండి లివర్ ఫంక్షన్ టెస్ట్లో అబ్నార్మాలిటీ ఉన్నవాళ్ళు లివర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా డైటరీ మోడిఫికేషన్ చేసుకుంటా లివర్ ప్రొటెక్షన్ కోసం కొన్ని రకాల మందులు వాడితే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ నుంచి మళ్ళీ నార్మల్ లివర్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే మనం సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పుకుంటున్నామో ఇది ఎప్పటికీ రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ డిసీజ్ గ్రేడ్ 1లో ఉండా గ్రేడ్ 2లో ఉండా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కంపల్సరీ ఒకసారి చేసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లో అబ్నార్మాలిటీ ఉంటే ఇమీడియట్గా లివర్కి సంబంధించిన స్పెషలిస్ట్కి చూపించుకుని దానికి సరిపడా మందులు ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉంటే జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఇది 3 to 6 monthsలో రివర్సల్ అవుతానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.